ఈ వీడియో చూడండి. దసరా సెలబ్రేషన్స్ అప్పుడు ఔరంగాబాద్ లో ఇలా ఒక అమ్మాయి ఈ పాట మీద డాన్స్ చేసింది. దీన్నే కలియుగం అంటారేమో. అసలు ఇలా ఎప్పుడు అన్యాయం జరిగినా, ఇలా ఎప్పుడు చెత్త విషయం జరిగినా మనం కలియుగంలో ఉన్నామని రియలైజ్ అవుతాం. చాలా మందికి యుగాలంటే ఏంటని తెలియదు. ఈ వీడియోలో యుగాల గురించి ఫుల్ గా నేర్పిస్తాను. మన పురాణాలు ఇంకా మహాభారతం ప్రకారం టోటల్ గా 4 యుగాలు ఉన్నాయి. సత్యుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం అండ్ కలియుగం. సత్యుగం ని ద గోల్డెన్ ఏజ్ అని కూడా అంటారు. ఆ యుగంలో ధర్మం 4 పిల్లర్స్ మీద నించుంది. ధర్మం యొక్క 4 పిల్లర్స్ ఏంటంటే సత్యం, దయ, శుభ్రం ఇంకా తపస్య. సింపుల్ గా చెప్పాలంటే ధర్మాన్ని అందరూ 100% పాటించేవారు. అండ్ ఈ యుగం యొక్క సమయం 17,28,000 ఏళ్లు. నెక్స్ట్ వచ్చేది త్రేతాయుగం. ఇందులో రామాయణం జరిగింది. ఇందులో ధర్మం 75% కి పడిపోయింది. దీని డ్యూరేషన్ 12,96,000 ఇయర్స్. దాని తర్వాత వచ్చేది ద్వాపర యుగం. ఇందులో మహాభారతం జరిగింది. కృష్ణుడు ఉండేవారు. ఇందులో ధర్మం సగానికి పడిపోయింది, అంటే ఓన్లీ 50%. అండ్ దీని డ్యూరేషన్ 8,64,000 ఇయర్స్. నాలుగోది కలియుగం. ప్రస్తుతం మనం కలియుగంలోనే ఉన్నాం. దీన్ని ద డార్క్ ఏజ్ అని కూడా అంటారు. ఇందులో ధర్మం ఓన్లీ 25% మిగిలింది. అండ్ దీని డ్యూరేషన్ 4,32,000 ఇయర్స్. కలియుగం 3102 BC లో స్టార్ట్ అయిందని మన పురాణాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఆ సంవత్సరంలో కృష్ణుడు మరణించారు. దాని తర్వాతే కలియుగం మొదలైంది. సో ఇప్పటి వరకు కలియుగంలో 5,127 ఇయర్స్ గడిచాయి. అండ్ అరౌండ్ 4,26,000 ఇయర్స్ బాకీ ఉంది. ఈ 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం అవుతుంది. అండ్ 1000 మహాయుగాల్ని ఒక కల్ప అంటారు. అండ్ కల్ప బ్రహ్మదేవుని యొక్క ఒక్క రోజు. ఈ నాలెడ్జ్ ని తప్పకుండా ఒక్కరితో అయినా షేర్ చేయండి.